హలో, గుడ్ ఈవినింగ్ అందరికి. మా ఇమాన్షి ఏం చేస్తున్నాడో చూడండి. నా దగ్గర కూర్చున్నాడు అనమాట. వీడియో చేద్దాం రా అని పలకరిస్తున్నాడు. అలాగే పడిపోతాం. బొమ్మ తినలే, కింద పడతావు. చూడండి ఎట్లా వెళ్తున్నాడు. అమ్మా భర్తడా బా, అమ్మ వస్తుంది ఇక్కడ రా. అమ్మ వస్తుంది ఇక్కడ రా. వస్తుంది, పడతావు కింద. ఇక్కడ ఎత్తుకుంటారా. జై జై జై, మా ఇమాన్సిని ఎత్తుకుందాం, ఇమాన్సిని ఎత్తుకుందాం. అయితే చూడండి, మా ఇమాన్సిని ఎత్తుకున్నాం అనమాట. బా ఏడవద్దురా. వాయ్ జై జై జై, మా ఇమాన్సిని ఎత్తుకున్నాను. చూడండి ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుందంటే, ఏం కూర ఇది? పాలక్ కర్రీనా, ఫ్రై. ఇదండి పాలక్ కూర అంతా కట్ చేసి పెట్టింది అనమాట మా ఆవిడ. దాంట్లో ఏమేమి వేసినవే? ఆనియన్స్ అండ్ టమాటానా? ఆనియన్ అండ్ టమాటా వేసి పెట్టింది అనమాట మా ఆవిడ. ఇప్పుడు పాలకూర ఎలా చేస్తుందో చూద్దాము. అక్కడ మమ్మీ పాలకూర చేస్తుంది. నువ్వు తింటావా లేదా పాలకూర? తింటావా? తింటాడంట పాలకూర కర్రీ. అక్కడ చేస్తున్నారు మమ్మీ. మమ్మీ దగ్గర వెళ్తా అంటున్నారు. పాలకూర కర్రీను ఈరోజు చపాతీ అనమాట. దాంట్లో చపాతీ పిండి ఉందే, అయిపోయింది. అయిపోయింది చపాతీ పిండి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళాలి. మన బుడ్డోడు కూడా వస్తాడు షాప్కి. వస్తావా షాప్కి? పోదామా? షాప్కి పోదామా? షాప్కి పోదామా? ఇదండి షాప్కి వెళ్తున్నాం అనమాట. షాప్కి వెళ్ళి పిండి అయితే తెచ్చేస్తాం ఇప్పుడు. ఆ లోపు మా ఆవిడైతే పాలకూర కర్రీ అయితే చేసేస్తాం అనమాట చపాతీలోకి. పద వెళ్దాం. ఇంకా అమ్ముకుంటూ ముక్కు. చలో చలో. హలో ఫ్రెండ్స్, దోమల బ్యాట్ అయితే ఇప్పుడే తీసుకున్నాం అనమాట ఎలక్ట్రికల్ షాప్లో. చూడండి ఒకసారి. ఇదైతే ఎలక్ట్రికల్ బ్యాట్ అనమాట. ఎందుకంటే అది దోమలు వస్తున్నాయి కాబట్టి తీసుకున్నాం అనమాట ఎలక్ట్రికల్ బ్యాట్. ఇప్పుడే పార్సల్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. అది ఇచ్చావు ఇన్స్టాగ్రామ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే చూడండి దోమలు అయితే పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షాకాలం పెరిగిపోయింది కాబట్టి ఇదిగోండి మచ్చర్ బ్యాట్ తెచ్చినాం అనమాట. పిండి అయితే అయిపోయింది. 5 kg పిండి అయితే తెచ్చినాం అనమాట. ఇంకా పిండితో పాటు అయితే 1 లీటర్ నూనె ఫ్రెండ్స్, సరుకులు అయితే. ఇంకా మచ్చర్ దోమలు అయితే మా బుడ్డోడిని ఏమి చేయలేవు అనమాట ఇప్పటి నుంచి. ఇక్కడ చూడండి, లోపల రండి చూపిస్తాను. ఇప్పుడు చెట్ అని సౌండ్ వస్తాయి చూడండి. ఇప్పుడు లోపల రండి చూపిస్తాను. ఒకసారి లోపల రండి. చూడండి ఇక్కడ ఎన్ని దోమలు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇక్కడ మా దగ్గర. ఇప్పుడు చూడండి వస్తాయి చూడండి ఎన్ని కానీ దోమలు ఉన్నాయి మా ఇంట్లో. ఈ మూలకైతే ఇంకా ఉంటాయి చూడండి. ఇప్పుడు చూడండి ఈ మూలకైతే చూడండి. చూసినారా ఇన్ని కానీ ఘోరంగా దోమలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకోసమే మచ్చర్ దోమలు అయితే తెచ్చినాం అనమాట. ఇప్పుడు బయటికి వెళ్దాం రండి. మా ఆవిడ ఏం కూర చూపిస్తాను రండి. ఇప్పుడైతే ఏం కూర చూపిస్తుందో బ్యాట్ అయితే ఇక్కడ పెడదాం. పిండి చూడండి కలపడానికి లేదు, కొంచెం ఉందన్నమాట పిండి. అదిగండి మా ఆవిడ చేస్తున్న పాలకూర కర్రీ అనమాట. పాలకూర కర్రీ అయితే చేస్తుంది. ఇప్పుడే పిండి అయితే తెచ్చిన అనమాట. నేను మా బాబు వెళ్తామన్నమాట. ఎప్పుడు వెళ్ళిన షాపింగ్కి వాళ్ళ మమ్మీని అయితే తీసుకుని వెళ్ళాం. ఎందుకంటే మనం ఒకటే కొన్నాకనే వెళ్ళింటాం షాపింగ్కి. వాళ్ళ మమ్మీని తీసుకుని వెళ్ళాను అనుకోండి, ఆ ఒకటికి చూడుగా మళ్ళీ ఇంకొక 3 జత చేస్తుంది. ఏమంటే దీనికి దీది అంటుంది.
మళ్ళీ దానికి అది జెంట్ అంట, దీనికి దీది జెంట్ అంటే మీకు అర్థమైతే చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు బ్యాట్ తెచ్చినాం, బ్యాట్ తెచ్చేకి వెళ్తే ఎలక్ట్రికల్లో ఇంకో ఏదో చెప్పించి ఇంకొకటి తీసుకోమంటారు. తర్వాత పిండి తెచ్చాం, పిండికి వెళ్తే నూనె తీసుకోమంటారు, నూనెకి వెళ్తే మసాలా తీసుకోమంటారు, మసాలాకి వెళ్తే మళ్ళీ ఆ సోపు నూనె అది ఇది గుడ్డోడికైనా అది ఇది అలా 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 జెంట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా కానీ మీకు కూడా చెప్తున్నా మంచిగా భార్యలను ఎప్పుడు షాపింగ్కి తీసుకుని వెళ్ళకండి, సింగిల్కి వెళ్ళండి. ఏమైపోయినాయి కరెక్ట్ పని తీసుకొని రండి. ఇవ్వండి మా బుడ్డోడు అయితే ఇవ్వండి కిందికి దిగినాడు అన్నమాట. ఆ బ్యాటు పట్టుకోవద్దు, షాక్ కొడుతుంది చూడ, అది గిర్రని. ఇక ఛార్జింగ్ పెట్టేది ఇక్కడ లేదా, దీని ఇల్లు తీయాలి, ఇల్లు తీస్తే వస్తుంది ఛార్జింగ్ పెట్టేది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఛార్జింగ్ పెట్టేది. దీ పట్టుకోవద్దులే, అదే షాక్ కొడుతుంది. ఎలా ఎలా ఇప్పుడు ఇటు వస్తున్నాడు చూడండి. ఎలా 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 అమ్మ దాన్ని ఇరిగి ఒక్కసారి పడేస్తే పోతుంది అంటుంది, జాగ్రత్త. డూప్లికేటే అక్కడ పెట్టు, ఇదిగా ఆడు ఇరుక్కొడతాడు, ఆడ పెట్టవే, ఇదిగో పట్టుకో, ఉమ్మా పట్టుకోవే, ఆడు వస్తున్నాడు తీసుకోవే, అక్కడ పెట్టు. ఇదా ఈ బ్యాగ్ తీసుకుందరు, ఈ బ్యాగ్ తీసుకో బ్యాగ్ తీసుకో. పిండి కట్ చేస్తున్న మా ఆవిడ చూడండి, 5 kg పిండి వారానికి కూడా రాదు మాకి, అయిపోతుంది అన్నమాట. జస్ట్ మా బుడ్డోడు కూడా సాక్ష్యం చూడండి అని చెప్తాను కదా. అదే 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 నిల్చుంటున్నాడు బుడ్డోడు, నిల్చుంటావా? అమ్మ చంప కొట్టినాడు చూడండి చల్లమ్మ. అమ్మ 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 కావాలి. నూనె ప్యాకెట్ తీసుకోవా, తెంపేటట్టున్నాడు ఆయనతో. 200 రూపాయలు లీటర్. దీని బదులు ఆర్గానిక్ వాటర్ వచ్చేస్తుంది, నూనె వచ్చేస్తుంది. ఆర్గానిక్ పల్లీలు వేసి అప్పుడు పాతకాలంలో బండి ఎద్దులతో కట్టి తిప్పేవాళ్ళు చూడండి, అలాగా నూనె వచ్చేస్తుంది అనమాట. నిజమంటే ఆర్గానిక్ ఆయిల్ అంతా రేట్ ఎరిగిపోయినాయి, నార్మల్ ఆయిల్ కూడా. ఇంకా ఆర్గానిక్ ఆయిల్ ఇంకెంత ఉంటాయో, 600-700 ఉంటాయి లీటర్. ఇవే నార్మల్వే 200 ఉన్నాయంటే, ఆర్గానిక్ అప్పుడులోనే 200 అట్లా ఉంటుండే, ఇప్పుడు 500-600 అయిపోయింటాయి ఆర్గానిక్. చేస్తాం అలా 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 పడిపోతాడు. అది నూనెతో వదిలేకెళ్ళి నీకు వదిలే, నూనెతో ఎందుకు వదిలేయాడ, కింద తినడం కాదు అది నూనె. ఇచ్చాడ కింద ఇచ్చాడు, అమ్మ తిడుతాడు చూడు, తెచ్చాడు. చపాతి చేశాక తిందామా.